రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు సుస్థిర అభివృద్ది లక్ష్యాలపై ఫిరంగిపురం మండల పరిషత్ కార్యాలయంలో మంగళవారం పంచాయతీ కార్యదర్శులకి, సచివాలయ సిబ్బందికి, వెలుగు సిబ్బందికి, ఏఎన్ఎంలకి, మండల స్థాయి అధికారులకి 2 రోజుల శిక్షణ కార్యక్రమం ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ వెంకటేశ్వరరావు 17 సుస్థిరాభివృద్ది లక్ష్యాల గురించి వివరించారు. కార్యక్రమంలో ఎంపీపీ షేక్ నర్గీస్ పాల్గొన్నారు. ఈ రోజు 2 రోజుల శిక్షణ కార్యక్రమం లోకలైజ్ ఈ కార్యక్రమానికి హాజరైన మన గ్రామ పరిషత్ అధ్యక్షుల వారు, డిఫరెంట్ మండల లెవెల్ ఆఫీసర్స్, సర్పంచులు, స్టాఫ్, సచివాలయ స్టాఫ్ అందరికీ నమస్కారం. ఈ లోకలైజ్ సబ్స్టాన్షియల్ డెవలప్మెంట్ గోల్స్ అంటే మనకి గ్రామాల్లో ప్రజలందరికీ అన్ని అందుతున్నాయా లేదా అనే ఉద్దేశంతో ఇది ఈ ప్రోగ్రాం కండక్ట్ చేయడం జరుగుతుంది. అందరికంటే అందరూ సాటిస్ఫాక్టరీ లెవెల్స్ కి అన్ని 9 టీమ్స్ ప్రకారం అన్ని అందరికీ ప్రజలందరూ సాటిస్ఫై అవుతున్నారో లేదా అనేది దానికోసమని అవగాహన కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. దీని మీద మనకి 2 days ట్రైనింగ్ ఈ రోజు రేపు ఉంటుంది. అలాగే వాటి 17-18 తారీఖులో కూడా సెక్రటరీ స్కీమ్, మిగతా సచివాలయ స్టాఫ్ ఇప్పుడు పోను మిగతా వాళ్ళకి పెట్టడం జరుగుతుంది. దీని మీద ప్రస్తుతం ఈ లైన్ టీమ్స్ మీద ఈ రోజు 5 టీమ్స్ మీద ఉంటుంది, రేపు 4 టీమ్స్ మీద సెషన్స్ ఉంటాయి. ఇవన్నీ జాగ్రత్తగా మీరు విని